హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. నేను బ్యాంక్ టెస్ట్ చేసింది 3 ఇయర్స్ డాటా తీసుకున్నాను. 3 ఇయర్స్లో ఏం చేశానంటే, ఎప్పుడైతే ఎవ్రీ మంత్ ఎక్స్పైరీ అయిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఈ స్ట్రాటజీ అప్లై చేసి చూశాను. ఇలా ఉంటుంది, ఎలా అప్లై చేస్తే మనకి ఎంత విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత ఉంది. ఓకే, ఇది 6 to 7 lakhs క్యాపిటల్ మనకు యూజ్ అవుతుంది. సో రెగ్యులర్ ఇన్కమ్ ఉందా లేదా ఇలా చూసుకుంటూ పోతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అంటే ఒక అడ్జస్ట్మెంట్ చేసాం, ఇంకో ప్లేస్లో అడ్జస్ట్మెంట్ అనేది లేదు, లాస్ అయింది. ఇక్కడ లాస్ అయింది అంటే ఒక ఇయర్లో 2 times, అంటే 1 yearలో ఇక్కడ లాసు, 1 yearలో ఇక్కడ లాసు, ప్లస్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసడం వల్ల లాస్ అనేది లేదు. ఇక్కడ మాత్రం ఇది స్టార్టింగ్లో కాబట్టి ఇది 2020 అంటే ఇది చేస్తూ నేను ఇట్లా అడ్జస్ట్మెంట్ చేయకుండా దీన్ని వదిలేస్తే ఇంత లాస్ వచ్చింది. ఇక్కడ ఏం చేశాను, అడ్జస్ట్మెంట్ చేయడం వల్ల నేను కొంచెం కవర్ చేసుకోగలిగాను. ఇప్పుడు మనము ఈ స్ట్రాటజీని ఎలా తీసుకుంటే బాగుంటుంది, ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది, ఇది మంత్లీలో. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, May 15th తీసుకున్నాను. May 15th తీసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ 500 పాయింట్స్ డిఫరెన్స్లో నిఫ్టీలో 500 పాయింట్స్లో వెళ్ళి సెల్ చేశాను. ఎన్ని లాట్స్? 350 క్వాంటిటీ అంటే ఆల్మోస్ట్ 7 లాట్స్ అనేది నేను ఇక్కడ సెల్ చేయడం జరిగింది. ఇదే మళ్ళీ ఏమవుంది, ఇక్కడ 1 లాట్ ఎక్కడైతే స్పాట్ ప్రైస్ రన్ అవుతుందో ఆ సేమ్ ప్రైస్లోనే నేను ఏం చేశానంటే 1 లాట్ని బై చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ 7 లాట్స్ సెల్, 1 లాట్ బై చేశాను కదా. ఈ గ్రాఫ్ ఎలా చూపిస్తుంది నాకు ఇప్పటి వరకు అంటే 15 days అవుతుంది. 15 daysలోనే నాకు ఇక్కడ 28,000 అంటే 4% రిటర్న్ అనేది చూపిస్తుంది. ఇక్కడ నాకు వచ్చి విన్నింగ్ ప్రాబబిలిటీ ఎంత ఉంది, 76%. ఇది 76,000 వరకు వచ్చే అవకాశం ఉంది. నా క్యాపిటల్ యూజ్ అయిన ఎంత, 6,50,000 వరకు అనుకోండి. ఇక్కడ మనకి ఇది అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేస్తాము, ఇది క్రాస్ అయిపోయి అంటే మనకి ఏదైతే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఉన్నాయో బ్రేక్ ఈవెన్ పాయింట్స్ దాటి వెళితే అప్పుడు మన రిస్క్ అనేది పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, రిస్క్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇది అంటే అప్పటి వరకు నో రిస్క్. ఇది మళ్ళీ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మీకు 1 monthలో ఇంకా 15 days ఉంది. 15 daysలో కావాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. లేదు ఈ ప్రాఫిట్ ఒక 5% వచ్చిందంటే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి. లేదు అని అంటే మీకు ఐరన్ కౌంటర్ తెలిసింది కదా. ఐరన్ కౌంటర్లో ఇప్పుడు ఇది ఐరన్ కౌంటర్, సేమ్ ఐరన్ కౌంటర్ కూడా తీసుకున్న తర్వాత కూడా ఐరన్ కౌంటర్లో మనకి ఎంత చూపిస్తుంది చూడండి. ఇది 48,000 లాస్ చూపిస్తుంది, బట్ ఇక్కడ 26,000 అంటే 10% అనేది ఉంది. ఇది నేను 5 లాట్స్ తోటి ఎగ్జాంపుల్గా తీసుకొని చూపించాను. 5 లాట్స్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఐరన్ కౌంటర్ అనేది మీకు అప్స్టాలో ఇట్లా చూపిస్తుంది కదా. అంటే ఏదేది బై చేయాలి, ఏదేది సెల్ చేయాలి అనేది. ఇది ఎక్స్పైరీ వచ్చేసి 29th. ఈ ఐరన్ కౌంటర్లో మనం ఎక్కడైతే ఇక్కడ ఈక్వల్గా అన్ని అంటే ఎన్ని లాట్స్ అయితే బై చేస్తున్నామో అన్ని లాట్స్ సేమ్ సెల్ చేస్తారు కదా ఐరన్ కౌంటర్లో. ఇప్పుడు ఎన్ని లాట్స్ అయితే బై చేస్తామో సేమ్ అదే విధంగా అన్ని లాట్స్ని మాత్రమే మనం సెల్ చేయాలి. ఇక్కడ నేను 5 లాట్స్ తోటి చూపించాను. 5 లాట్స్కి మనకి ఎంత అమౌంట్ అడుగుతున్నాడు, 2,50,000. 2,50,000 మన రేంజ్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 500 పాయింట్స్ డిఫరెన్స్లో ఉంది. ఇది కూడా 500 పాయింట్స్ డిఫరెన్స్లో ఉన్న తర్వాత అది ఒకసారి సడన్గా మూవ్ అయితే మనకి ఎంత లాస్ ఉన్నది ఉందనేది చూడండి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చార్ట్ చేస్తారు. నేను చెప్పిన ఇందులో వచ్చేసరికి మనకి ఇందులో చూడండి, ఇందులో వచ్చేసరికి ఇది ఎప్పుడు తీసుకున్నానంటే ఇది 26 అంటే నిన్న మాత్రమే. ఈరోజు 27 కదా. ఈరోజు 27 అంటే ఈరోజు 27 అంటే నిన్న మార్కెట్ రన్నింగ్లో ఇప్పుడు 940కి నేను ఎంట్రీ ఇచ్చాను. ఎంట్రీ ఏం చేశాను, ఈ 7 లాట్స్ ఇది సెల్ చేసి 1 లాట్ దగ్గర ఉన్న నియరెస్ట్ ప్రైస్కి సేమ్ ఈక్వల్ ఉన్న ప్రీమియమ్స్ని నేను సెల్ చేశాను. ఇక్కడ మనకు 2,900 మైనస్లో ఉంది. ఇక్కడ ఇది చూడండి, దీనికంటే ఇది 1,000 ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చింది. అంటే ఇది బై వల్ల అట్లా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రీమియంని మల్టిప్లై బై మనం చేసామంటే ఎంత వస్తుంది, 7 అంటే ఇది 14 లాట్స్ అవుతుంది కదా. ఈ 14 లాట్స్కి దీనికి ఇది టోటల్ ఎంత యావరేజ్ తీసేస్తే అలా అంటే ఇది 1 లాట్ మాత్రమే మనం పే చేస్తాం. ఇది లాంగ్లో వెళ్ళి సెల్ చేస్తాం. అదే సింపుల్. ఇప్పుడు మనకి ఐరన్ కౌంటర్లో కూడా ఏమవుతుంది, సేమ్ అమౌంట్ అడుగుతున్నాడు, ఇక్కడ కూడా సేమ్ అమౌంట్ అడుగుతున్నాడు. జస్ట్ మనం
ఇక్కడ చేంజ్ చేసింది ఏంటి, ఇది లోపలికి వచ్చేసి ఎట్ ద మనీ దగ్గర లాంగ్ స్ట్రాడిల్ వేస్తున్నాం, ఇది బయటికి వెళ్ళేసి ఇది స్ట్రాంగిల్ సెల్ చేయడం వల్ల మనకంటే లాంగ్లో వెళ్ళి స్ట్రాంగిల్ అంటే ఇది స్ట్రాంగిల్లో సెల్ చేసేసి ఇది లాంగ్ స్ట్రాడిల్ని బై చేస్తున్నాం 1 లాట్, అలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఈ గ్రాఫ్ ఏం చేస్తుంది, 7,000 లాస్ ఉంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన లెవెల్ అనేది ఇక్కడ వరకు దాటాలి. ఆ దాటే లోపు మీకు ఏదైతే ఇక్కడ 13,000 కంటిన్యూ వెళ్ళింది కాబట్టి లాస్ చూపిస్తుంది కదా, ఇది మీకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఇది రికవరీ చేయిస్తుంది. ఇది ఏదో ఒకటి అంటే చేంజ్ అవుతుంది. ఇది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొంచెం ఇప్పుడు ఇక్కడ 18,400, ఇది 18,500 వరకు వచ్చేసరికి ఇది మీకు కవర్ చేస్తుంది ఈ లాస్ని. కానీ ఇది దాటితే, ఇది ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉందో అది దాటిన తర్వాత అప్పుడు మీకు లాస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ పొజిషన్ నుంచి వెళ్ళి ఎగ్జిట్ ఎలా అవ్వాలంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు అనుకుందాం, ఇది సిఈపి సెల్ చేస్తారు 78. ఇప్పుడు మనకు పిఏ అనేది ప్రాఫిట్ ఇస్తుంది, సిఏ అనేది లాస్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకి 18,800 సిఈ, 18,800 సిఈ, మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇక్కడ 18,957, అంటే మీకు ఆల్మోస్ట్ 19,000 వేసుకున్నాం. అక్కడి వరకు వెళ్ళినప్పుడు ఇది ఈ ప్రీమియం ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో అది తీసి సెల్ చేసిన దాన్ని ఇక్కడికి వచ్చి, అంటే మీరు ఎంతైతే ప్రీమియం లాస్ అవుతున్నారో ఇక్కడ ఎంతైతే గెయిన్ చేశారో సేమ్ ప్రీమియం అంటే దానికంటే మళ్ళీ 400-300 పాయింట్స్ కిందికి వచ్చేసి సెల్ చేసేయండి అడ్జస్ట్మెంట్ అక్కడ ఉన్న ప్రీమియంకి. లేదా ఇది 19,000 ఉంటే అక్కడ ఎగ్జాక్ట్లీ ఉన్న ప్రీమియంకి మీరు వెళ్ళి ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ చేసేయండి. అర్థమైందా? అంటే మళ్ళీ షార్ట్ స్ట్రాడిల్ని మీరు స్ట్రాంగిల్ని స్ట్రాడిల్గా చేయండి. ఓకేనా? అలా చేయడం వల్ల ఏంటంటే ఇది అడ్జస్ట్మెంట్లో కవర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మీరు ప్రాఫిట్లో ఉంటారు, ఈ ప్రాఫిట్ వచ్చిందని బుక్ చేసి మళ్ళీ ఇది ఈక్వల్గా అంటే ఇప్పుడు 19,000కి ప్రతి 19,000 సిఈపి మీరు 2 సెల్ చేసినట్టు అర్థం. ఓకేనా? అప్పుడు ఈక్వల్గా ఉంటాయి, ఈ వీటికి ఈక్వల్గా ప్రీమియం ఉంటుంది కాబట్టి ఈ వీటిని ఏం చేయని అవసరం లేదు, ఇవి ఇలాగే వదిలేయాలి, ఇది ఒక్కటి మాత్రమే అడ్జస్ట్ చేయాలి. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. అంతే. ఇప్పుడు ఈ లాంగ్లో వెళ్ళి మనం 400-500 పాయింట్స్ డిఫరెన్స్లో తీసుకొని సెల్ చేయండి. ఇది ఎలా సెల్ చేస్తే బాగుంటుంది అని అంటే ఒకసారి గమనించండి. స్ట్రాటజీ బిల్డర్లకు వెళ్ళి ఎవ్రీ మంత్ అంటే ఎక్స్పైరీ డే తర్వాత వెళ్ళి తీసుకోండి. లేదు అని అంటే ఎవ్రీ మంత్లో మిడ్ ఆఫ్ ద మంత్ వచ్చిన తర్వాత ఇంకొక నెక్స్ట్ మంత్ మిడ్ ఆఫ్ వెళ్ళి సెల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ మంత్లీ ప్రీమియంలో ఎక్కువ మనకి ఓఐ ఉంటుంది కాబట్టి అక్కడ మీకు ఈజీ ఉంటుంది. ఒకసారి గమనించండి. అంటే ఈ 50-50 ఉన్నాయి, సెల్ చేయొద్దు. ఇక్కడ ఏమైంది, 209 ఉంది, ఇది నేను బై చేశాను 1 లాట్, ఇది 194 ఉంది, ఇది 1 లాట్ బై చేశాను. సరే, ఇక్కడ నుంచి 500 పాయింట్స్ వేసుకుందాం. ఇది కదా 1 2 3 4 5 అంటే ఇక్కడ 19,000 వేసుకోండి. ఇక్కడ నేను 7 లాట్స్ సెల్, ఇక్కడ 7 లాట్స్ సెల్, 7 లాట్స్ సెల్, సిఈ సెల్, పిఈ సెల్, ఇలా చేస్తే మనకి ఇంత పడుతున్నాడు 50,000 వరకు. విన్నింగ్ రేషియో వచ్చేసి 70% అంటే ఇక్కడ మ్యాక్స్ లాస్ వచ్చి మాత్రం మీకు అన్డిఫైన్డ్గా వస్తుంది. ఎప్పుడు అన్డిఫైన్డ్గా వస్తుంది అంటే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ మీరు చూసుకోవాలి. బ్రేక్ ఈవెన్ పాయింట్స్ చూసుకోవడం వల్ల అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే అది దాటి క్రాస్ అవుతాయి. ఏదైతే ప్రాఫిట్ తీసుకుంటారో దానికి ఈక్వల్గా దీన్ని అడ్జస్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ వరకు ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్, మీరు 18,000 పిఈఓ లేకపోతే 19,000 పిఈ సిఈ సెల్ చేశారు. ఈ ప్రాఫిట్ అనేది బుక్ చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ 19,000 ఉన్నదానికి 7 లాట్స్ని సెల్ చేయాలి. లేదంటే ఇందులో రిస్క్ కూడా ఉంది. ఇప్పుడు ఇది ఒకే వేలో మీరు కంటిన్యూగా వెళ్ళింది అనుకోండి, లైక్ 1,000 పాయింట్స్ 2,000 పాయింట్స్ కనుక ఫాల్ అయిపోయే సిచ్యువేషన్లు వస్తాయి, మీ ఉన్న క్యాపిటల్ మొత్తం పోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో అడ్జస్ట్మెంట్ చేయడం అనేది రావాలి. ఇంకొక విషయం, ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకున్నారు, దానికి ఈఎంఐ కట్టుకోవాలనుకుంటున్నారు, మీ దగ్గర అమౌంట్ ఉంది, సో డైరెక్ట్ మొత్తం అమౌంట్ కట్టకుండా, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్లీజ్ దీన్ని వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. ఒక 6 lakhs పెట్టి వెహికల్ తీసుకోవాలనుకున్నారు, వాటికి బ్యాంక్లో లోన్ తీసుకోవాలనుకున్నారు, ఇంట్రెస్ట్ కట్టే బదులు ఇదే మనం డైరెక్ట్గా ఇక్కడ
ఈ స్ట్రాటజీ ఉపయోగించి మీరు రెగ్యులర్ ఇన్కమ్ కోసం అంటే అవసరం అనుకుంటే 2 monthsది కూడా వెళ్ళి చేయండి. మంత్లీది కాకుండా ఈ మంత్ రన్ అవుతుంటే నెక్స్ట్ మంత్ లెట్స్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఈఎంఐ వెళ్ళిపోతుంది. నేను అలా చెప్తున్నా. చూడండి నెక్స్ట్ మంత్లో వెళ్తే మనకి ఎక్కడ ప్రీమియమ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రీమియం ఉంది. ఇది 650లో చూపిస్తుంది, 320 ఇది వద్దు, ఇది చూద్దాం. ప్రీమియం ఎక్కువే ఉంది, సరే నో ప్రాబ్లం, అయినా స్టిల్ నో ప్రాబ్లం. 2 monthsలో అంటే మీకు మధ్యలోనే ఇది ప్రాఫిట్ ఇస్తుంది. ఇది ఇక్కడ 1 lakh చూపిస్తుంది. మీరు అంటే 2 monthsకి మనం మంత్లీ వేసుకుంటే 50 చూపిస్తుంది. ఇది 1 monthకు 2 monthsకి చూసారంటే ఇది చూడండి మీకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్కడి వరకు వెళ్ళింది. సో ఈ మంత్లో అంటే మీకు ఆ మంత్లో ఒక 1 monthలో అది 2 monthsకి వేశారు, 1 monthలో మీకు క్లోజింగ్ వరకు ఇదే సేమ్ ప్రీమియంలో ఇక్కడే ఉంది అని అనుకోండి. ఇక్కడే ఉంది అంటే మీకు ఎప్పుడైతే ఇందులో 0.5% అంటే మీ రిస్క్ ఎంత అనుకుంటున్నారో, రివార్డ్ ఎంత అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇక్కడ ఎంత పర్సెంటేజ్ నేను తీసుకుంటే బాగుంటుంది అంటే 5% ఇక్కడికి రాగానే క్లోజ్ చేసేయండి. ఇప్పుడు 15% చూస్తుంది. సో ఖచ్చితంగా 5% అయితే మీకు చూపిస్తుంది. 5% వచ్చిందంటే బ్రేక్ ఈవెన్ చాలా లాంగ్లో ఉంది కాబట్టి 5% ఎప్పుడు 5% వస్తాయి అంటే 15 daysలో వస్తుందా, 10 daysలో వస్తుందా, లేకపోతే 20 daysలో వస్తుందా, అట్లీస్ట్ 5% ఎవ్రీ మంత్ 5% ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ స్ట్రాటజీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఇలా నిఫ్టీలో ఒకటి మీరు ఇక్కడ వచ్చి చూసుకోండి, ఐరన్ కాండర్కును నేను చెప్పింది ఏంటంటే 500 పాయింట్స్లో 7 లాట్స్ని సెల్ చేయడం, నియర్ బై ద ఏటీఎం ప్రైస్కి 1 లాట్ను బై చేయడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.